ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చాలామంది నన్ను కన్సల్ట్ అయ్యి అడుగుతున్నది ఏంటంటే, మా పిల్లలకి వివాహం కావడం లేదు, చాలా ఆలస్యం అవుతుంది, సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఎలా చేయాలి మేడం గారు అని చెప్పి నన్ను చాలామంది కన్సల్ట్ అయ్యి అడుగుతున్న క్వశ్చన్. మరి వివాహం కావాలి అని అంటే చెప్పాను కదా ఇంతకుముందే, పితృదోషాలు, కులదేవత శాపాలు, తర్వాత కుజదోషము, ఇలాంటివి ఎన్నో ఉండి ఉంటాయి. అవన్నీ మీకు అర్థం కాదు. మీరు ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి గురువుల దగ్గర సంప్రదించినప్పుడు వారి జాతక ప్రకారంగా చూసి అరస్కోప్లో పరిశీలన చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తే ముందుకెళ్తారు, మంచి లైఫ్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది. అలా సంప్రదించినప్పుడు మేము సరైన మార్గాన్ని చూపించడానికి వీలవుతుంది. అలా కాకుండా మీరు ఏదో ఆలోచనలో దీర్ఘంగా ఉంటే పరిష్కారం దొరకదు. దీర్ఘాలోచన వల్ల పరిష్కారం దొరకదు. దానికి సరైన గురువును ఎంపిక చేసుకొని చక్కగా మీరు వాళ్ళ యొక్క బర్త్ డీటెయిల్స్ని పరిశీలన చేయించినట్టయితే ఉన్నటువంటి దోషాలు కానీ, లేదా ఇప్పుడు అనుకూలత ఉందా లేదా, అనానుకూలత ఉంటే ఏం చేయాలి, ఇలాంటి పరిష్కార మార్గాలు, చక్కని పరిష్కార మార్గాల ద్వారా విజయం పొందడానికి వీలవుతుంది. వాళ్ళకి చక్కని లైఫ్ ఇవ్వగలుగుతారు. సో సర్వేజనో సుఖినో భవంతు. ఓం శాంతి.